బట్ తిరుమల కిషోర్ గారిని తీసుకుంటే ఆయన చాలా కామ్గా ఉంటారు, చాలా షై పర్సన్లా ఉంటారు. మీతో నెరేట్ చేసేటప్పుడు కానీ సెట్స్లో కానీ యాక్ట్ చేసి మీరు అన్నారు కదా నువ్వు చేసి చూపిస్తే నేను చేస్తాను అని, కంఫర్ట్ ఉండిందా ఆయనకి చేసి చూపించగలిగా ఎగ్జాక్ట్గా ఆయనకి ఏం కావాలో అది? లేదు, కిషోర్ నెవర్ యాక్టెడ్ అండ్ షోడ్ మీ ఎనీథింగ్. ఇప్పుడు దాకా చెప్పినా సరే హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ కొంచెం సటిల్గా ఇలా థాట్ ప్రాసెస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అంతేగాని ఇప్పుడు నా పొజిషన్కి వచ్చిన నుంచి మీరు ఇలా చేయండి అని ఇప్పుడు దాకా ఇప్పుడు చెప్పాల. హీ నెవర్ యూస్ టు షో మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ దట్ ఆల్సో. ఐ జస్ట్ లెఫ్ట్ దట్ బర్డన్ సో దట్ హీ కీప్స్ థింకింగ్. ఇప్పుడు దాకా కాదు డిఫరెంట్గా ఇలా చేయాలని హీ కీప్స్ థింకింగ్ అనేది. అండ్ నేను శైలి అప్పుడు కూడా రిహర్సల్ చేయకుండా ఇది చేసేయండి అనేసేవాడు, ఓకే అని వెళ్ళిపోతూ ఉండేవాడు. కిషోర్ మొత్తం నీ మీద వదిలేసాను ఏంటిది అని. అండ్ సమీర్ గారు ఇస్ లైక్ సూపర్ ఫాస్ట్. సో రోజుకి 100-150 షార్ట్స్ సెట్ అయిపో ఓకే అన్ని మాటర్ మూవ్ అయిపోతా ఉండే. ఒకసారి నాకంటే అసలు ఏం చేసాను తెలియదు, ఓకేనా అంటే పర్ఫెక్ట్ సార్ మీరు ఏం మరీ అవ్వకండి ఆ టైప్ అనమాట. అండ్ ఈజ్ లైక్ యాక్టర్కి యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్ నాకు పర్ఫార్మెన్స్ చెప్పడం కన్నా నాకు ఆ థాట్ ప్రాసెస్ చెప్తే ఐ విల్ థింక్ అండ్ ఐల్ కమ్ అప్ విత్ బెటర్ పర్ఫార్మెన్స్. సో హౌ టు థింక్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఐ స్టిల్ రిమెంబర్ సుకుమార్తో జగడం చేసేటప్పుడు కూడా సుక్కు యాక్ట్ చేసి చూపించడం కన్నా ద వే హీ explain the scene to the actor is the thinking process. He'll make you think like the character. If you're thinking like the character, you start behaving like the character. And that's a new performance. Being in the shoes of the character. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి స్పూన్ ఫీడ్ చేస్తే ఇప్పుడు వచ్చి చేసి చూపిస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా, ఏంటి అంటే ఏం ఎక్స్ప్రెషన్ పెడతా అనేది. బట్ ఇఫ్ యూ పుట్ మీ ఇన్ ద థింకింగ్ ప్రాసెస్ ఐ విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ స్టఫ్. సో అది కరెక్ట్గా జడ్జ్ చేసి ఏకేమవుతుంది. సో ఇన్ని మూవీస్ చేశాక యూఆర్ 14 మూవీస్ ఓల్డ్ నా, ఇన్ని మూవీస్ చేశాక ఇప్పుడు కూడా మీరు వెళ్ళి మీ షార్ట్ మీరు చూసుకుంటారా డైరెక్టర్కి ఓకే అయినా కూడా? డెఫినెట్లీ ఐ లవ్ వాచింగ్ ఇట్. డైరెక్టర్ వెళ్ళిపోయి మీరు నెక్స్ట్ షాట్ మీరు చూసుకోండి నేను చూసుకుని వస్తానంట. బికాజ్ సో నా షాట్నే కాదు వేరే యాక్టర్స్ చేస్తున్నప్పుడు కూడా బికాజ్ ఐ లిసన్ టు ద ఎంటైర్ స్క్రిప్ట్. సీ ఫర్ మీ ఫిల్మ్ ఇస్ అ ఫిల్మ్. ఇప్పుడు నాకు లొకేషన్కి వెళ్ళిన తర్వాత డైలాగ్ షీట్ అని చెప్పేసి నా డైలాగులు మాత్రం ఇస్తే చదవను, ఏం చేసుకోనంట. యూ గివ్ మీ ద సీన్ పేపర్, ఐ రీడ్ ద ఎంటైర్ సీన్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్. ఓకే ఇతను చెప్తున్నాడు, దాని తర్వాత హీరోని అలా చెప్తుంది, దాని తర్వాత ఫ్రెండ్ ఇలా చెప్తున్నాడు, యూ గివ్ మీ ద ఎంటైర్ థింగ్, నేను ఒక సీన్లా చేస్తే ఎంజాయ్ చేస్తాను. నా డైలాగ్లో ఐ డోంట్ హ్యావ్ టు కమ్ అండ్ ప్రాక్టీస్ ఆల్ దట్, లొకేషన్కి కూడా చేసేస్తా. బట్ వెన్ యూ ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ సీన్, నా ఎక్స్ప్రెషనే కాదు పక్కన వాళ్ళ ఎక్స్ప్రెషన్ వస్తుంది సరే పరిగెత్తుండి వచ్చేసి నా సజెషన్ షాట్ అయినా సరే ఐడ్ లవ్ టు కమ్ అండ్ వాచ్ అండ్ సీ హౌ ఇట్స్ లుకింగ్ ఆన్ స్క్రీన్. సజెషన్ షాట్ యా నేను నా సజెషన్ షాట్ ఉంటుంది, ఇంకో ఎక్స్ప్రెషన్ పెడుతున్నా సరే అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. నా ఒక్కటేనే కాదు, మందంటే కొంచెం చూసుకుంటా అది ఓకేనా ఇది ఓకేనా కంటిన్యూటీ ఓకేనా అవి ఎక్కువ ఉంటాయి. కానీ సో అదర్ దెన్ దట్ మీరు మీకు షార్ట్ ఓకే కదా మీరు నెక్స్ట్ చూసుకుని నేను చూసుకుని వస్తా. అండ్ కమింగ్ టు జగడం ఈజ్ యువర్ సెకండ్ మూవీ. సెకండ్ మూవీలో హీరోయిక్ క్యారెక్టర్కి నెగిటివ్ షేడ్స్ ఉండేవి. సో బీయింగ్ సెకండ్ మూవీ, మీ సెకండ్ మూవీ అవ్వడం వల్ల మరియు అంటే ఆ టైంలో కాన్ఫిడెంట్గా ఉన్నారా సెకండ్ మూవీకి నెగిటివ్ షేడ్స్ క్యారీ చేయడం? ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించండి. ఐ వాజ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. జగడం విన్న వెంటనే ఐ వాజ్ లైక్ ఇది కదా సినిమా అంటే అనే టైప్లో. దేవదాస్ ఐ లవ్ దేవదాస్, యూనో ఛాలెంజెస్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ వైవిఎస్ చౌదరి గారిది అలా యాసెస్ కనపడుతూ ఉంటుంది. అండ్ జగడం అనేది వాజ్ లైక్ నేను సుక్కు వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు నేను ఇమీడియట్లీ ఆఫ్టర్ దేవదాస్, సుక్కు ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆర్య, యూనో వెరీ యంగ్ బ్లడ్ అండ్ సినిమాని ఏదో కనిపెట్టేస్తున్నాం, యూనో ఒక కల్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అనే టైప్లో. అండ్ వీ వర్ ఆల్ కిడ్స్. ఇప్పుడు సుక్కు కంపేర్ చేస్తే సరే బ్యాక్ దెన్ ఇప్పుడు నౌ హీస్ లైక్ గ్రోన్ టు అ డిఫరెంట్ పర్సన్. He was an extremely intelligent person, but కొంచెం ఎక్సైట్మెంట్ అనేది ఇట్ ఓవర్షాడోడ్ హిమ్ యాజ్ వెల్. అండ్ ఫర్ మీ అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి వెళ్ళి చదువుతున్నారు, నేనేమో జగడం సినిమా చేస్తాను. జగడం ఐ వాజ్ 17. అండ్ అప్పుడు ఏంటంటే I was learning so much from Sukku and you know I used to stick with Sukku. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే అప్పుడు దేవిని సుక్కు దేవి మ్యూజిక్ గురించి ఏం ఆడుకుంటున్నారు, యూనో 5 feet inches కాన్సెప్ట్ అలా వచ్చింది. ఇద్దరు లవర్స్, ఇద్దరు అబ్బాయి అమ్మాయి మధ్య కాకుండా 2 ఆబ్జెక్ట్స్ ప్రేమించుకుంటే ఏంటి, హౌ డూ యూ డిఫైన్ దిస్, హౌ డూ యూ డిఫైన్ దట్, దట్స్ సో 5 feet 8 inches యూ స్టార్ట్ డిస్క్రైబింగ్. నేనంటే ఇదే నా స్కూల్, వీళ్ళే నా లెక్చరర్స్, నేను ఇదే నేర్చుకుంటున్నాను. ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళి ఆ డాక్టర్ వాళ్ళు కాబట్టి అది నేర్చుకుంటున్నాడు, నేను యాక్టర్ వాళ్ళు కాబట్టి ఏం నేర్చుకున్నాను. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. దట్స్ వై ఐ థింక్ సుకుమార్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ డైరెక్టర్స్. తను హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా దేర్ ఇస్ అ బ్రిలియన్స్ ఇన్ ఇట్, అన్లెస్ హీ వాంట్స్ టు ప్లే సేఫ్ గేమ్. మధ్యలో ఒక సేఫ్ గేమ్ ఆడాడు చెప్పాను అన్నాడు. హీఈస్ ఆ బ్రిలియన్స్ తను కంట్రోల్ చేసుకుని తొక్కేస్తే తప్ప వదిలేస్తే మాత్రం హీఈస్ అ బ్రిలియంట్ పర్సన్.